హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే అమరావతిగా రాజధాని ఖరారు చేసిన తర్వాత ఒక్కసారిగా అమరావతి మీద పెట్టుబడులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి వనరులకు సంబంధించి పూర్తిగా ఫోకస్ పెడుతూ వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. కర్నూలు, అమరావతి, అలాగే విశాఖను 3 రాజధానులుగా చేస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే 3 రాజధానులు వస్తే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది, సంపద కానివ్వండి, సృష్టి కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి ఒక్కచోటే ఉండకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని చెప్పేసి వైసీపీ భావించి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దానికి సంబంధించి రాయలసీమలో కర్నూలుని రాజధానిగా ప్రకటిస్తూ అక్కడ అభివృద్ధికి, కారిడార్లకు, అలాగే పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన వాటికి కూడా ఇప్పటికే శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పుడు ఇదే నేపథ్యంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియాలు కావచ్చు, కారిడార్లు కావచ్చు, అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి కొన్ని కంపెనీలకు అక్కడి నుంచి తరలించి అమరావతిలో చేర్పించేలా, అమరావతిలో కూర్చేలా కొంత పనులు అయితే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు దీని మీద ఇటు కాంగ్రెస్ నుంచి అలాగే వైసీపీ నుంచి పూర్తిగా ఒత్తిడి ఎదురవుతుంది. ఆల్రెడీ దారిద్ర్యరేఖలో ఉన్నటువంటి రాయలసీమకు అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ మళ్ళీ అక్కడ తీసేసి అక్కడికి ఇప్పటికే వనరులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి రాయలసీమకు కంపెనీలందరినీ ఎలా తొలగిస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ రాయలసీమ మళ్ళీ అట్టడుగు ప్రాంతంలోనే ఉండేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందా? కాంగ్రెస్కి సంబంధించి మాట్లాడుతున్న వ్యక్తులు ఏంటి? వీటన్నిటిపైన ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ఏంటి ఇప్పుడు రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, రాయలసీమకు సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, వాటన్నిటిని అక్కడి నుంచి తీసి వేరే ప్రాంతాలకి తరలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మీరు కూడా రెస్పాండ్ అయ్యారు. దీన్ని ఎలా చూడాలి? అశోక్ గారు, ఇక్కడ 2 అంశాలు. ఒకటి, రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం అనేది ఒక యాంగిల్. రెండవది, అధికార, అభివృద్ధి, వికేంద్రీకరణ అనే ఈ 2 అంశాలు మనం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అనే మాటల్లో మాత్రము చాలా బ్రహ్మాండంగా చెప్తుంటాడు. రాయలసీమ ఇంకా రత్నాల సీమ కాబోతా ఉంది అంటే ఒక్కొక్క ప్రాంతం గురించి, అక్కడ ఏ ప్రాంతంకి పోతే ఆ ప్రాంతము మొత్తం వచ్చేసి అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుంటాడు మాటల్లో. కానీ చేతల్లో మాత్రము అంత అభివృద్ధి, అధికార కేంద్రీకరణ అది కూడా ఇమీడియట్ గా జరిగేదేం కాదు. కానీ ఆ ప్రయత్నాలు మాత్రము మొత్తము కేంద్రీకరణ. ఇక్కడ 2వ అంశము, రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం అనేది ఇది ఒక కమిటీ కాదు. శివరామకృష్ణన్ కమిటీ, శ్రీకృష్ణ కమిషన్, మొత్తం ఎన్ని కమిటీలు ఉంటే అన్ని కమిటీలు కూడా రాయలసీమ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతము, తక్కువ వర్షపాతం పడే ప్రాంతము, ఎస్పెషల్లీ అనంతపురం వచ్చేసి రాజస్థాన్, జైసల్మీర్ తర్వాత 2వది అత్యంత వర్షపాతము తక్కువ పడే దాంట్లో అని అనేక నివేదికలు వస్తాయి. ఆ నివేదికలు ఆధారంగా జనరల్ గా ఏం చేయాలి? వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రభుత్వాలు కొంత అడిషనల్ చేయుతాయివా. జనరల్ గా ఇప్పుడు రిజర్వేషన్స్ అనేది ఎందుకు వచ్చింది? ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళను ముందుకు తీసుకొచ్చే దానికోసమే రిజర్వేషన్ సిస్టమ్ వచ్చింది. అవును. కాబట్టి ఈవెన్ ఇంటిలో ఒక తల్లిదండ్రులు ఏం చేస్తారు? తల్లి వచ్చేసి ఆ ఇంట్లో 4 కొడుకులు ఉంటే, 4 బిడ్డలు ఉంటే వాళ్ళలో కొంత వికలాంగుడు, దివ్యాంగుడు ఉన్న అబ్బాయికి కొంచెం స్పెషల్ గా తల్లి ప్రేమ చూపుతుంది. ఎందుకంటే అతనికి ఉన్న ఇబ్బందులు బట్టి. ఆ విధంగా వెనుకబడ్డ రాయలసీమకు కొంత అడిషనల్ చేయూత ఇవ్వాల్సింది పోల్చి ఈ 5 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ఉండేటిని తీసుకొని పోయి తీరని ద్రోహం, తీరని అన్యాయం, తీరని మోసం చేసింది. అనేక అంశాలు ఉన్నాయి. కానీ ఒక ప్రధానంగా ప్రస్తుతానికి ఒక 10 అంశాలు, ఇది 1, 2 కూడా కాదు, 10 అంశాలు తీసుకుంటే దాంట్లో నంబర్ 1 ఎస్ఎంఈ సెంటర్, అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీ సెంటర్. ఇది కడపకు సమీపంలో చింతకొమ్మదిన్న మండలంలో కొప్పర్తి పారిశ్రామిక వాడ ఉంది. ఈవెన్ ఇది విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో కూడా ఇది పార్ట్ అండ్ పార్సల్ ఈ కొప్పర్తి పారిశ్రామిక వాడ. అవును. అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే, ప్రస్తుతం మోడీ ప్రభుత్వమే అక్కడ ఒక టెక్నాలజీ సెంటర్ శాంక్షన్ ఇచ్చింది. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ 250 కోట్లు. మన డిసెంబర్లో 2023 డిసెంబర్ 4వ తారీఖున అక్కడికి మంజూరు చేసింది. ఓకే. దీన్ని
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న సెప్టెంబర్లో 2024 సెప్టెంబర్ 24న జివో 56 ద్వారా ఇది జివో ఈ జివో 56 ద్వారా కొప్పర్తి పారిశ్రామిక వాడ నుండి అమరావతికి షిఫ్ట్ చేసింది, తరలించింది. అవును అవును. అంటే ఇది ఎంత అన్యాయం. రాయలసీమలో ఒక టెక్నాలజీ సెంటర్ ఉంటే ఇక్కడ టెక్నికల్ గా పీపుల్ విద్యార్థులు వచ్చేసి యువకులు స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకొని తద్వారా వచ్చేసి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి టెక్నాలజీ సెంటర్ నాట్ ఓన్లీ కడపకు రాయలసీమ దృష్టిలో పెట్టుకొని ఇంకా మిగతా దృష్టిలో పెట్టుకొని చేస్తే మొత్తం ఇవ్వాల్సింది పోనిచ్చి ఉన్నదాన్ని వచ్చేసి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన దాన్ని చంద్రబాబు ప్రభుత్వం వచ్చేసి అమరావతికి తీసుకుపోవడం అనేది ఇంతకంటే ఇంకా అన్యాయం అనేది మరొకటి ఉండదు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఎంబీబీఎస్ సీట్లు. నేషనల్ మెడికల్ కమిషన్ 2024-25 విద్యా సంవత్సరానికి పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు, ప్రైవేట్ కూడా కాదు, ప్రభుత్వ వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసింది. అవును. అది ఎప్పుడు చేసింది? 2024 ఆగస్టు 16 ఇటీవలనే విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక లెటర్ రాసింది. 2024 సెప్టెంబర్ 10న మాకు అంత కెపాసిటీ లేదు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మేము దాన్ని నిర్వర్తించలేము, మాకు వద్దు అని చెప్పేసి ఆ ఎంబీబీఎస్ సీట్లు 50 ఎంబీబీఎస్ సీట్లు వద్దు అని నేషనల్ మెడికల్ కమిషన్ కు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది చంద్రబాబు ప్రభుత్వం. జనరల్ గా ఎవరైనా మాకు 50 చాలవు, 100 ఇవ్వండి, 150 ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. అలాంటిది ఇచ్చిన 50 కూడా మాకు వద్దు అని చెప్పేసి మాకు సిబ్బంది లేదు, సిబ్బంది లేకుండా సిబ్బంది నియమించుకోవాలా. ఇప్పుడు అనేక ఆసుపత్రుల్లో సిబ్బంది లేరు, మరి ఏమైనా ఆసుపత్రులు మూసేస్తున్నారా? అనేక ఆసుపత్రుల్లో 50%, 75% సిబ్బంది లేరు ఇప్పుడు కూడా, మరి ఆసుపత్రిని మూసేస్తున్నారా? కాబట్టి ఇంతకంటే ఘోరమైనటువంటి అన్యాయము, ద్రోహము మరొకటి ఉండదు. ఇది రెండవది. ఇక మూడవది స్టీల్ ప్లాంట్. విభజన చట్టంలో షెడ్యూల్డ్ 13లో కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఒక సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలని ఉంది. 10 ఏళ్ళైంది, ఇప్పటికీ నిర్మించలేదు. ఈడ కావాల్సిన అన్ని ఉన్నాయి, కావాల్సినటువంటి భూమి ఉంది, నీరు ఉంది, వనరులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, రవాణా సౌకర్యం ఉంది, తర్వాత వచ్చేసి డోలమైట్, సున్నప్రాయి ఉంది, మ్యాగ్నటైట్ పొరుగున జిల్లాలో కొంత ఉంది, పొరుగున కొంత ఉంది. అన్ని ఉన్నా గానీ దానికి వచ్చేసి ఇంతవరకు మోక్షం లేదు. ఈ లోపల దీని గురించి చంద్రబాబు ప్రభుత్వం మాట్లాడదు. ఈ లోపల విశాఖపట్నం వచ్చేసి దాని మూస్తామంటున్నారు, పక్కనే అనకాపల్లికి వచ్చేసి సీతా ఇస్తారని. ఇక్కడ కడప జిల్లాకు చట్ట ప్రకారం వచ్చింది, దీని గురించి పట్టించుకోరు. ఆల్రెడీ అనేక సంవత్సరాలు ఉండే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేస్తామంటే దాన్ని పట్టించుకోరు. వచ్చేసి అనకాపల్లి దగ్గర వచ్చేసి కొత్త స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఇది మూడవ అన్యాయం. నాలుగవది ప్యాకేజ్, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు ఇవ్వాలని స్పష్టంగా ఉంది, షల్ ఉంది అందులో. దాని గురించి ఏం మాట్లాడలేదు. అది తప్పని బడ్జెట్ లో మాట్లాడలేదు, మిగతా బయట మాట్లాడడం లేదు, దాని గురించే మాట్లాడడం లేదు. అది నాలుగవ అన్యాయం. ఐదవది కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం. విభజన చట్టంలో సెక్షన్ 85 ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల గోదావరి నది యాజమాన్య బోర్డును తెలంగాణలో, కృష్ణా నది యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలి. 10 ఏళ్ళు అయిపోయింది, 60 రోజుల లోపల చేయాలి. 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు అది తెలంగాణలో ఉంది, హైదరాబాద్ లో ఉంది. అది అసమర్థతకు ఒక నిదర్శనం అయితే దానికి అటు జగన్ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళు తెప్పిలేకపోయినారు కానీ లేఖలు రాశారు. జగన్ ప్రభుత్వం లేఖ ఏం రాసింది? దీన్ని హైదరాబాద్ నుండి విశాఖకు తరలించాలని చెప్పేసి ఆయన లేఖ రాశాడు. చంద్రబాబు వచ్చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించాలని చెప్పి ఈయన లేఖ రాశాడు. జనరల్ గా కృష్ణా నది మీద ఉండే ప్రధాన ప్రాజెక్టు శ్రీశైలం ఆధారంగా ఉన్నాయి. తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీ నేవా, వెలుగొండ, ఇవన్నీ ఇంకా ఆ ప్రాంతంలో కేసీ కెనాల్, ఎల్ఎల్సి, హెచ్ఎల్సి ఇవన్నీ వచ్చేసి. కాబట్టి మెయిన్ గా రాయలసీమ ప్రాంతంలో
శ్రీశైలంకు సమీపంలో వచ్చేసి దాని కార్యాలయం పెట్టడం అనేది అది సమంజసం. ఇప్పటికే ముందు ఆంధ్రప్రదేశ్కే తెప్పిలేకపోయినారు. ఒక ఆయనేమో విశాఖ అడుగుతాడు, దానికి సంబంధం లేదు. కృష్ణానదికి విశాఖకు సంబంధం లేదు, జగన్ అడుగుతాడు. ఈయన విజయవాడ అడుగుతాడు. కాబట్టి ఇది ఒక అన్యాయం. తర్వాత వచ్చేసి 6వది లోకాయుక్త. యాక్చువల్ గా శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారము, శ్రీబాగ్ ఉడంబడిక ఎప్పుడు అప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందు 1937 మద్రాస్ సెంట్రిక్ లో ఉన్నప్పుడు అప్పుడే ఏం జరిగింది, రాష్ట్రంలో 2 ప్రాంతాలు ఉన్నాయి, రాయలసీమ అండ్ కోస్తా ప్రాంతము. 2 ప్రాంతాలు ఇంపార్టెంటే. రాష్ట్రానికి రాజధాని, హైకోర్టు అనేటి 2 కళ్ళ లాంటివి. ఒకదాన్ని ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసి ఇంకొకదాన్ని ఇంకో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని శ్రీబాగ్ ఉడంబడిక. దాని ప్రకారంగానే సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపడినప్పుడు అప్పుడు ఆ యొక్క శ్రీబాగ్ ఉడంబడికను దృష్టిలో పెట్టుకొని కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టారు. దాని తర్వాత తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ జరిపినప్పుడు 2 అడిగిపోయిన అనుకోండి. మళ్ళా ఇప్పుడు అదే భూభాగంతో నవ ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి ఈ రెండింటిలో ఒకదాన్ని వచ్చేసి న్యాయంగా రాయలసీమలో ఏర్పాటు చేయాలి. సరే, రాజధాని అంటే సెంట్రల్ లో ఉంది కాబట్టి అమరావతి, దాన్ని జస్టిఫై చేయొచ్చు. డెఫినెట్ గా వచ్చేసి రాష్ట్ర నడిబొడ్డున ఉంది కాబట్టి రాజధాని అక్కడ ఇచ్చారు. కనీసం హైకోర్టును వచ్చేసి ఆ నేపథ్యంలో గతంలో కర్నూలులో రాజధాని ఉన్నాయి, రాయలసీమలో పోనీ ఇప్పుడు సెంట్రల్ లో ఉంది కాబట్టి అమరావతిలో పెట్టినా గానీ కనీసం హైకోర్టును ఇవ్వాలా. కానీ హైకోర్టును గురించి ఇది ఎప్పుడు తీర్మానం చేసింది, 2014 సెప్టెంబర్ 4న అసెంబ్లీ తీర్మానం. చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ తీర్మానం ఇద్దరు రాయలసీమలే ఇద్దరు కలిసి అటు రాజధాని, హైకోర్టు 2 వచ్చేసి అమరావతి పెట్టాలని చెప్పేసి ఇద్దరు కలిసి తీర్మానం చేశారు, ఇంక్లూడింగ్ జగన్. దాని తర్వాత ఆయన వచ్చిన తర్వాత దాని మీద కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి శంకుస్థాపన చేశాడు. ఆల్రెడీ అటు రాజధాని అమరావతి, ఇటు హైకోర్టు కూడా అమరావతికి వచ్చింది. సరే, జగన్మోహన్ రెడ్డి ఏదో జుడిషియల్ పేరు పెట్టి చేశాడు హైకోర్టు రాకుండా గానీ. సరే, ఆ తప్పు చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా కొన్ని లోకాయుక్త, హెచ్ఆర్సి, సిబిఐ కోర్టు, ఇటువంటి కొన్ని వక్ఫ్ ట్రిబ్యునల్, ఇటువంటి కొన్ని వైకాపా ప్రభుత్వం రాయలసీమలో ఏర్పాటు చేసింది. ఇది హైకోర్టు రాజధానికి గాను మిగతా లోకాయుక్త వచ్చేసి ఇదే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తా అంటున్నాడు. మరి హైకోర్టు బెంచ్కి ప్రయత్నం చేసేది నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన లోకాయుక్తను అక్కడ నుండి ఇక్కడికి మారుస్తావా? కర్నూలులో లోకాయుక్త ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. నువ్వు హైకోర్టు తీసుకురాలేకపోయాము, బెంచ్ అయినా తీసుకొస్తామనేది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఉన్న లోకాయుక్తను వచ్చేసి నువ్వు లేని హైకోర్టు బెంచ్ చేస్తా అంటున్నావు. నువ్వు ఉన్న లోకాయుక్తను వచ్చేసి కర్నూలు నుండి అమరావతికి తరలించేదానికి మేము సిద్ధమని చెప్పేసి కోర్టుకు లేఖ రాస్తాడు. అది 6వ అన్యాయం. అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్రం వచ్చేసి కర్నూలులో ఉంటే దాన్ని కూడా వచ్చేసి మేము అమరావతికి చెప్పేసి దానికి లేఖ ఇచ్చాడు. దాని తర్వాత సిబిఐ కోర్టు, అది కూడా వచ్చేసి కర్నూలు ఉంటే అమరావతికి మార్చడానికి దానికి లేఖ ఇచ్చాడు. దీని తర్వాత ఏపీఆర్సి, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఆల్రెడీ కర్నూలు నుండి వర్క్ చేస్తా ఉన్నది. దాన్ని కూడా వచ్చేసి అమరావతికి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక వక్ఫ్ ట్రిబ్యునల్, అది ఆల్రెడీ కర్నూలులో ఉంది, దాన్ని ఎక్కడికి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది ఎంత అన్యాయం! కొత్త ఇవ్వాల్సింది పోనిచ్చి ఆల్రెడీ ఉన్న దాంట్లను వచ్చేసి అక్కడ నుండి తీసేసి అక్కడికి పంపించడం అంటే, తరలించడం అంటే ఇది ఇంకా ఇంతకంటే ఒక హత్య వచ్చేసి ఒక వ్యక్తిని హత్య చేస్తే ఒక వ్యక్తి హత్య అంతే. అంటే ఇది రాయలసీమనే హత్య చేస్తున్నట్టు, రాయలసీమను హత్య చేస్తున్నారు. కరెక్టే. ఇప్పుడు దీని గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏవైతే చెప్పారో ఎన్హెచ్ఆర్సీ కావచ్చు, లేదంటే ఈ ట్రిబ్యునల్స్ కావచ్చు, లేదంటే లోకాయుక్త కావచ్చు, వీటన్నిటిని ఆయన ఏం చేశారు, న్యాయ రాజధానిగా నేను కర్నూలుని ప్రకటిస్తున్నాను, దాని ప్రాతిపదికన ఇవన్నీ ఇక్కడ ఇస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు జగన్ చేసింది కరెక్ట్ అనుకోవాలా, లేదంటే అది కూడా తప్పు అనుకోవాలా? జగన్ కొన్ని తప్పులు చేసింది వాస్తవమే. అటు హైకోర్టుకు వచ్చేసి దానికి 2కి అక్కడ ఉన్నప్పుడు, తర్వాత వచ్చేసి ఈ యొక్క కృష్ణానది యాజమాన్య బోర్డు విషయంలో కూడా కనీసం వచ్చేసి ఆ తప్పు చేసడానికి తెలుసుకొని కొన్న ఇవి ఇప్పుడు వచ్చేసి లోకాయుక్త గానీ, హెచ్ఆర్సి, సిబిఐ కోర్టు, ఇవన్నీ ఒక చెప్పుకోదగ్గ వ్యవస్థలే, చెప్పుకోదగ్గ సంస్థలే. కనీసం వాటిని పెట్టినారు. నువ్వు ఇంకా అడిషనల్ గా తీసుకురా, నువ్వు హైకోర్టు బెంచ్ తీసుకురా, ఇంకా అడిషనల్ గా తీసుకురా. కానీ
ఆల్రెడీ ఉన్న వాటిని వచ్చేసి తీసుకుపోవడం అనేది ఇది నువ్వు ఏదో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిందని చెప్పేసి మారుస్తే నువ్వు ఎవరికి అన్యాయం చేస్తాండది? రాయలసీమ ప్రజలకు. నీకు రాయలసీమలో కొన్ని సీట్లు మంచి గెలిపించారు. ఎందుకు గెలిపించారు? ఈ అన్యాయం చేసేదానికా? నువ్వు రాయలసీమలో ఉంటే ప్రాతినిధ్యం వహిస్తున్నావు అని రాయలసీమకు వచ్చేసి నేను మొత్తం మిగతా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిన రాయలసీమ ఏమని చెప్పలేదు. ముందుగానే వెనుకబడ్డ ప్రాంతము అంతో ఎంతో అడిషనల్ చేతి ఇవ్వాల్సింది గురించి ఉన్న దాంట్లో తీసుకుపోవడం అనేది ఇది ఏ మేరకు వచ్చేసి ప్రకృతి ధర్మమా? ఇది సామాజిక న్యాయమా? ఇది నేను ముందే చెప్పాను. రిజర్వేషన్ సిస్టమ్ అంటే ఎందుకు వచ్చింది? ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళను లిఫ్ట్ చేసే కోసం కొన్నాళ్ళ పాటు రిజర్వేషన్ అనేది వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా వెనుకబడ్డ వాళ్ళను కొంచెం లిఫ్ట్ చేయాల్సింది గురించి ఉన్న వాళ్ళని వచ్చేసి ఆల్రెడీ ఒక కాళ్ళు ఉంటే రెండో కాళ్ళు విరగొడతావా? ఓకే. సో ఇప్పుడు ఈ కడప సార్, మన కడప స్టీల్ ప్లాంట్ గురించి ఒక పాయింట్ నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఒక క్లారిటీ, కడప స్టీల్ ప్లాంట్ గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రులు అందరూ కూడా రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా రాయలసీమ ప్రాంత వాసులే. కానీ ఎక్కడా కూడా కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి నేను చెప్పడం ఇప్పుడు రాయలసీమకు సంబంధించి ప్రధానమైన ప్రాజెక్టులు తెలుగంగ గాని, గాలేరు నగరి గాని, హంద్రి నివా, ఈ మూడు డెఫినెట్ గా ఎన్టీ రామారావు గారి మానస పత్రికలు. కానీ తెలుగుదేశం హయాంలో అవేమీ ముందుకు సాగలే. ఇవి ముందుకు సాగిందంతా సింహభాగం తెలుగంగ, గాలేరు నగరి, హంద్రి నివా, వెలుగొండ, వీటిలో సింహభాగం పూర్తయింది కాంగ్రెస్ హయాంలో. 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి గారు, రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవి వచ్చేసి రావడం జరిగింది. అదే విధంగా శ్రీకాళహస్తి దగ్గర, రాయలసీమలో శ్రీకాళహస్తి దగ్గర మన్నవరం ఫ్యాక్టరీ, ఈవెన్ మహారాష్ట్ర చెందినటువంటి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ తో, సోనియా గాంధీ గారితో మాట్లాడి రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి మన్నవరం ప్లాంట్ ని తేవడం జరిగింది. ఆ మన్నవరం ప్లాంట్ వచ్చేసి ప్రస్తుత ప్రభుత్వం వచ్చేసి క్లోజ్ చేసింది. కాబట్టి జనరల్ గా రాయలసీమ వచ్చేసి ముందే వర్షాఛాయ ప్రదేశం కాబట్టి వివిధ కారణాల చేత కొంత బ్యాక్వర్డ్ అయింది. కానీ ఆ బ్యాక్వర్డ్నెస్ ను తగ్గించడానికి మెయిన్ గా ప్రధానంగా ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులు మెయిన్ గా దాన్ని సింహభాగం పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాలు దాన్ని పూర్తి చేయకపోవడం కాకుండా నేను ఇప్పుడు చెప్పేటన్ని విభజన చట్టం ప్రకారము రావాల్సినవి. ఇప్పుడు బుందేల్ఖండ్ తరహా అనేది ప్యాకేజ్ ఎప్పుడు వస్తుంది? రాష్ట్ర విభజనకు ముందు ఇష్యూ కాదు ఇది. రాష్ట్ర విభజన తర్వాత చట్ట ప్రకారంగా చేయాల్సినట్టు చేయడం లేదు. కాబట్టి దీనికి గత ప్రభుత్వాలు పరిపాలన వైఫల్యం కాదు, ప్రకృతి యొక్క సహకరించకపోవడం వలన నేను ముందే చెప్పినట్టు వర్షాఛాయ ప్రదేశం వలన కొంత తరతరాలుగా బ్యాక్వర్డ్ గా వస్తా ఉంది. కానీ దాన్ని సరిచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేశాయి. దానికి విభజన సందర్భంగా ఇప్పుడు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఎందుకు వచ్చింది? ఆ నేపథ్యంలోనే వచ్చింది. ఇది పెట్టింది అగైన్ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వమే కదా. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ శైలి ఆధ్వర్యంలో, తర్వాత వచ్చేసి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, ఈ యొక్క ప్రత్యేక హోదాను వస్తే మెయిన్ గా బాగుపడేది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్సే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం అని తెలుసు, దానికి ప్రయత్నాలు చేశాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది ఏమంటే ఉన్న దాంట్లో తీసుకోవడం అనేది ఇది ప్రధానమైన ఇష్యూ. నువ్వు కొత్తది వచ్చేసి ఇవ్వకపోవడం, ఇవన్నీ ఇప్పుడు ఉన్న దాంట్ని నువ్వు ఎంఎస్ఎంఈ సెంటర్ ను తీసుకోవడం వచ్చేసి భావ్యమా? నువ్వు ఇవ్వకపోగా ఆల్రెడీ ఇచ్చిన దాన్ని తీసుకోవడం ఏంటి? ఎంబీబీఎస్ సీట్లు 50 సీట్లు ఇస్తే ఎవరన్నా వచ్చేసి మెడకాయ మీద తలకాయ ఉండే వాళ్ళు ఎవరన్నా మాకు ఎంబీబీఎస్ సీట్లు వద్దంటారా? తాత్కాలికంగా యాన్నో సాట ఆ హాస్టల్లోనూ అడ్జస్ట్ చేసి పిల్లలను వచ్చేసి ఇంకా ఎక్కువ సీట్లు అడుగుతారు. కానీ మాకు వచ్చేసి అకామిడేషన్ లేదు, మాకు ఫ్యాకల్టీ లేదు. డాక్టర్లు అందరూ ఉన్నట్టు అన్ని హాస్పిటల్లో ఆ ప్రకారం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రులన్నీ అన్ని ముయ్యాల్సిందే, ఒక్కటి నిలబడదు. ప్రతి హాస్పిటల్లో 50 నుంచి 70% సిబ్బంది కొరత ఉంది. మరొక అంశం కూడా ఉంది. ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి మీకు కూడా, మీ దాకా కూడా ఈ న్యూస్ వచ్చే ఉంటుంది సార్. మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనలు, అంటే అప్పుడు ఆయన తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఈ గవర్నమెంట్ చేసేది ఏమి ఉండదు, అంతా పి 4 పీలే. దాంట్లో వచ్చేసి ప్రభుత్వం అనేది చాలా మైనర్ గా ఉంటుంది కొన్నిటికే, మిగతా అన్నిటికీ అది కూడా ఉండదు. కాబట్టి ఇదే ఆయన వచ్చేసి విజన్.
ఆయన విజనరీ నాయకుడు, ఆయన సంపద సృష్టిస్తాడు. ఇదనమాట ఆయన సృష్టించే సంపద ప్రభుత్వ రంగంలో అన్నిటి తీసేసి ప్రైవేట్ రంగంలోకి పంపడమే ఆయన సృష్టించే సంపద. అదే ఆయన విజను. కాబట్టి రాయలసీమ ప్రజలు కాసుకొని ఉన్నారు. రాయలసీమ ప్రజలు వచ్చేసి తగిన సమయంలో టీడీపీకి, కూటమి పార్టీలకు రాయలసీమ పొలిమేరల నుండి తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది ఇలాగే కంటిన్యూ అవుతా అంటే. కానీ ఇప్పటికైనా విచక్షణతో, వివేకంతో ఆలోచించి ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినట్టు ఏది అక్కడ తీసుకోవద్దు, తరలించద్దు. ఒకవేళ తరలించినట్టు మళ్ళా వెనక్కి తీసుకురండి. ఇంకా మీకు చేతన అయితే కొన్ని అడిషనల్ గా ఇవ్వండి. అంతే తప్ప చేతులు ముడుచుకొని రాయలసీమ ప్రజలు వచ్చేసి మీరు ఏం చేసినా మీకు మెజారిటీ ఉందని చెప్పేసి 164 సీట్లు ఉన్నాయని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే రాయలసీమ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా మాట్లాడుతూ వస్తున్నాయి సార్. నిన్న వైసీపీకి సంబంధించి రాయలసీమ నేతలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సిపిఐకి, సిపిఎం వాళ్ళకి సంబంధించి మాట్లాడుతున్నారు. సో మీరందరూ రాయలసీమ పరిరక్షణ కోసం అందరూ కలిసి ఏమైనా పోరాటం చేసే అవకాశం ఉంటుందా? కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ఉన్నాయి. ఇండియా కూటమిలో ఇప్పుడు మేము సిపిఎం, సిపిఐ, లెఫ్ట్ పార్టీస్ మేము డెఫినెట్ గా వచ్చేసి కలుస్తాం. మిగతా ఇండియా కూటమిలో లేని పార్టీలు కలవన్నప్పుడు కొన్ని సందర్భాలు వచ్చేసి ఎవరైనా న్యూట్రల్ పీపుల్, కొన్ని ప్రజా సంఘాలు కన్విన్స్ చేశాయనుకోండి, ప్రజా సంఘాలు కన్విన్స్ చేసినప్పుడు అన్ని పార్టీల విధానికి ఇబ్బంది లేదు. అలా కాకుండా రాజకీయ పార్టీలు కొన్ని కన్విన్స్ చేసినప్పుడు కొన్ని న్యాచురల్ గా ఆ ఇష్యూ మీద విభేదించేది లేనప్పటికీ కొంత కలవాలంటే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్నిసార్లు కలవచ్చు కూడా. ఏమి దాంట్లో ఇష్యూ బేస్డ్ గా కలిసేదానికి కూడా ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. కానీ ఇండియా కూటమి వరకు మేము వామపక్షాలు కలిసడానికి మాకు ఎలాంటి, మేము అనేక సందర్భాల్లో కలిసి చేస్తున్నాం. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా కలిసి చేస్తాము. మిగతా ప్రజా సంఘాలతో కలిసి చేస్తాము. మిగతా వచ్చేసి రాయలసీమ సమస్యల కోసం ఏ పార్టీ వాళ్ళు, ఇంక్లూడింగ్ అధికార పార్టీలో, అధికార కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా రాయలసీమ మీద ప్రేమ వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మనసులో కొందరు ఓపెన్ కూడా చెప్తున్నారు. ఎంఎస్ఎంఈ సెంటర్ ను ఈవెన్ కడప ఎమ్మెల్యే ఓపెన్ కూడా చెప్పింది ఆవిడ పాపం. కాబట్టి ఇట్లా వాళ్ళకు కూడా వచ్చేసి ఎవరికైతే బాధ ఉండదు, ఉన్నదాన్ని తీసుకుపోతే. లేని దానికంటే దానికి అడుగుతా ఉంటారు, రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు. కానీ ఉన్నదాన్ని తీసుకుపోయినప్పుడు ఎవరికైనా మండుతుంది వచ్చేసి. కాబట్టి రాబో రోజుల్లో డెఫినెట్ గా ఇది ఇలాగే కొనసాగితే ఇది పెద్ద సునామీతోనే అవుతుంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య. ఏదో ఒక ఎమ్మెల్యేకో, ఒక నాయకునికో, ఒక పార్టీకో, లేకుంటే ఒక నియోజకవర్గానికో సంబంధించిన ఇష్యూ కాదు. రాయలసీమ వచ్చేసి 8 జిల్లాలకు సంబంధించిన ఇష్యూ. ప్రజెంట్ 52 మంది నియోజకవర్గాలకు, అసెంబ్లీ నియోజకవర్గాలకు, 8 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి ఇదేం ఆషామాషి ఇష్యూ కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి నేను అన్ని మేనేజ్ చేస్తాను, నాకు అన్ని తెలుసు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. నీకు అవకాశాలు వచ్చిండొచ్చు ముఖ్యమంత్రిగా, అంత మంచిదా, నీకంటే మేధావులు ఉన్నారు, నీకంటే నిజాయితీ పరులు ఉన్నారు, అన్ని పార్టీల్లో నీకంటే ఆలోచన ఉండే వాళ్ళు ఉన్నారు. అవకాశాలు కొందరికి వస్తాయి, కొందరికి రావు. అంతే తప్ప వచ్చేసి ఇక అందరికంటే నేను చాలా మేధావని చాలా అనుకుంటే కరెక్ట్ కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది ఈరోజు రాయలసీమకి సంబంధించి ఇటు బీజేపీకి సంబంధించి కావచ్చు, లేదంటే కూటమికి ఏదైతే అనుసరిస్తున్నటువంటి ధోరణి కావచ్చు, రాయలసీమలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు కావచ్చు, అలాగే గత ప్రభుత్వం ఏదైతే కర్నూలుని న్యాయ రాజధానిగా అలాట్ చేస్తూ అప్పుడు ఇచ్చినటువంటి న్యాయశాఖకు సంబంధించి కావచ్చు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, అలాగే కృష్ణా బోర్డుకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా అక్కడి నుంచి తరలించి అమరావతికి, విజయవాడకి కూడా తరలించాలని చెప్పేసి కూటమి సిద్ధమైందని చెప్పేసి ఇటు ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా పోరాటం చేస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్, వైసీపీ అలాగే వామపక్షాలు కూడా కూటమికి వ్యతిరేకంగా రాయలసీమ అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నాయి. సో ఇది ఈరోజు తులసిరెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.